హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. మన భారతమాత ముద్దు బిడ్డలం కాబట్టి తెలుగు అన్న పదాన్ని మర్చిపోతున్నామండి. తెలుగు భాష ఎంత తీయగా ఉంటుంది చెప్పండి. మా రోజుల్లో చిన్నప్పుడు స్కూల్లో జనగణమన పాడిచ్చేవాళ్ళు. లీడర్ నేనే అనమాట. 380 మంది పిల్లలు ఉంటే వాళ్ళకి నేను లీడర్. జనగణమన కంపల్సరిగా జాతీయ గీతం పాడాల్సిందే. అలా పాడేవాళ్ళం అనమాట. అసలు చాలా బాగుంటుంది. ఆ తెలుగు పదం నేర్పించండి పిల్లలకి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు నేర్పించండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి లాంగ్వేజెస్ కావాలి, కాదనంటలా, కానీ తెలుగు నుంచే వచ్చింది కదా. మన తెలుగు భాష నుంచి మిగతా లాంగ్వేజెస్ వచ్చేసినాయి కదా. మిగతా లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకుంటున్నారు, తెలుగు పక్కన పెట్టేస్తున్నారు. ఆ భారతమాతని మనం అగౌరవపరిచినట్టే కదా. కాబట్టి కంపల్సరిగా పిల్లలందరికీ కూడా తెలుగు మాట్లాడటం, తెలుగు పదాలు చదవటం నేర్పించండి దయచేసి, ప్లీజ్. నా రిక్వెస్ట్. ఇంకో డైలాగు ఇవాళ మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతూ ఉండటం కాదండి, సరదాగా ఉండటం కాదు. మన ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నవ్వుతూ స్వీకరించడం నేర్చుకోవాలి. దాని నుంచి, ఆ నవ్వు నుంచి మిమ్మల్ని ఎవ్వరు దూరం చేయలేరు. అవునంటారా, కాదంటారా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.